హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ లాక్. ఈరోజు ఏంటంటే మేము పూణే నుంచి సోలాపూర్కి వచ్చినాం. కొత్త సైట్ చూడనీకే. సైట్ చూసేసి మళ్ళీ రిటర్న్ సోలాపూర్ వెళ్దామని ఫిక్స్ అయి కూర్చున్నాం. ఇంకా వెళ్ళాల్సిందే కదా, ఎట్లయినా తప్పదు. మన ప్లేస్కి మనం వెళ్ళిపోవాల్సిందే. నైట్ ఇక్కడే కార్లో స్టే చేసి మార్నింగ్ లేచి స్నానం చేసుకొని బ్రష్ చేసుకొని అందరం మంచిగా రెడీ అయినాం. ఇంకోడొకడు ఉన్నాడు మా వాడు లోపల ఇప్పుడు దాకా పడుకున్నాడు. వాడిని చూపిస్తా. రే లేరా రే కరణ్, ఎంతసేపు పడుకుంటావురా రే, టైం అవుతుంది లేరా రే, లేబే. ఇగో చూడండి గైస్, వీడికి లేపుతున్నా కూడా వీడు మళ్ళీ ఇలానే పడుకుంటున్నాడు. కొడుకు లేరా రే రే లేరా, టైం అవుతుంది వెళ్ళాలి. చూడండి గైస్, వానికి చెప్తున్న కొద్దికి వాడు లోపలనే జరుగుతున్నాడు. లోపల స్పేస్ కూడా వానికి సరిపోవడం లేదు. ఇట్లుంది మా పరిస్థితి మొత్తం. చూస్తున్నారు కదా, ఇదే తెల్లగుర్రం, మా తెల్లగుర్రం ఇది. దీనిపైనే డైలీ మొత్తం జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది మాది. చాలా రిస్క్ కూడా అవుతుంది. డే బై డే మొత్తం జర్నీ. నైట్ స్టే చేయడానికి, లోపల పడుకోనికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అన్నమాట. ఇక మన తెల్లగుర్రం కూడా ఉన్నది. ఇక కూర్చున్నాం. సో గైస్, చలో మరి సోలాపూర్. गाड़ी मुस्ता సో గైస్, మనమైతే ఇప్పుడు జర్నీకి స్టార్ట్ అయినాం అన్నమాట. కార్లో చూసుకుంటే పెట్రోల్ కూడా లేదు. ఇప్పుడు పెట్రోల్ కొట్టేసుకొని సీదా NH65 నేషనల్ హైవేకి అయితే వెళ్ళిపోవాల్సిందే. పెట్రోల్ పంప్ దాకా వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని దాని ముందర ఏం జరుగుతుందో అది చూపిస్తాం. మనమైతే భారత్ పెట్రోల్ పంప్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకొని ఇది ముందర కనిపిస్తున్న హైవే పైన ఎక్కేసి మనం వెళ్ళిపోవాలన్నమాట. పెట్రోల్ పంప్కి అయితే వచ్చేసినాం. పెట్రోల్ కొట్టించుకుందాం కార్లో. ఎంతలా పడుతుంది, ఏం చేస్తుంది అనేసి. ఇప్పుడైతే మనం పెట్రోల్ కొట్టించుకుంటున్నాం అన్నమాట. ఇక పెట్రోల్ కొట్టించుకొని ఇక కరణ్ గాడు దోస్త్ హాయ్ కరే, హాయ్ చెప్పురా. ఇక్కడ ఇటు చూసి చెప్పురా, హాయ్ చెప్పు. పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. ఇప్పుడు ఇక చలో సీదా నేషనల్ హైవే NH65 ఎక్కేసి ఇక డైరెక్ట్ వెళ్ళిపోవాల్సిందే. లోపల మా క్యాబిన్ చూస్తారు ఒకసారి. సో గైస్, మొత్తానికైతే సోలాపూర్ ఎంటర్ అయినాం. ఇక మా డెస్టినేషన్ కొంచెం దూరంలో ఉన్నది. దాకా వెళ్ళిపోతే మా సోలాపూర్ ట్రిప్ సెకండ్ ట్రిప్. లాస్ట్ కి అయితే మన డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. అయిపోయింది మన సెకండ్ ట్రిప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ